నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఏలెత్తి మాట్లాడుతున్న నాయకుడు ఎవరు? రైట్, స్టాలిన్. మా ప్రేక్షకులు చాలా తొందరగా గ్రహిస్తారు, అందులో ఏం సందేహం లేదు. డిలిమిటేషన్పై తమిళనాడు సీఎం స్టాలిన్ వార్నింగ్. నియోజకవర్గ పునర్విభజన వల్ల ప్రజలకు నాయకులు దగ్గర అవుతారు. ఇంకా ఇది ఒక రకమైన ఉపయోగమే, దానివల్ల నష్టం ఏమున్నది? ఇప్పటివరకు ఖచ్చితమైన నష్టం ఎవరు చెప్తలేరు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేసి అసెంబ్లీ స్థానాలు పెంచేసి మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం 16, 17, 18 పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసింది. దీనిపైన అటు కాంగ్రెస్కు సంబంధించిన అనుబంధ పార్టీలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈయన ఏమంటుండ్రు స్టాలిన్ అంటే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎక్స్ వేదికగా ఓ వీడియోను పంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ గురించి ఆ వీడియోలో మాట్లాడారు. ప్రస్తుతం ఈ అంశం తమిళనాడు రాజకీయ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ 16న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికలకు ముందు సమావేశం ఉండటం గమనార్హం. నియోజకవర్గాల అశాస్త్రీయ పునర్విభజనను ముందు నుంచి కూడా వ్యతిరేకిస్తూనే ఉన్నాం. ఈ పునర్విభజన కారణంగా ప్రభావితమయ్యే రాష్ట్రాల ముఖ్యమంత్రులను అలాగే ప్రధాన రాజకీయ పార్టీలను ఒకచోట చేర్చి చెన్నైలో సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశాన్ని నిర్వహించామని స్టాలిన్ పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై ఈ పునర్విభజన ప్రక్రియ ప్రభావం ఉండదని ప్రధాని పార్లమెంట్లో హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంతవరకు దీనిపై స్పందించలేదు. ఈ అంశంపై చర్చించేందుకు ప్రధానితో అపాయింట్మెంట్ కోరాం, కానీ వారు పట్టించుకోలేదు. డీలిమిటేషన్ పై ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేము ఊరుకునేది లేదు. ఏం చేస్తారు? తమిళనాడు ప్రేక్షక పాత్ర పోషించదు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం వీధిలోకి వచ్చి పోరాటం చేస్తుంది. ఇది బెదిరింపు కాదు, ఫైనల్ వార్నింగ్. ఈ పోరాటంలో తమిళనాడు ప్రజలు గెలుస్తారని స్టాలిన్ వీడియో విడుదల చేసిండు. వాస్తవానికి ఏం నష్టం వస్తున్నది అనేది దక్షిణాది ముఖ్యమంత్రులు అయితే చెప్తలేరు. మాకు నష్టం జరుగుతుంది, ఉత్తరాది వాళ్ళకు లాభం చేస్తే లాభం అవుతుంది. ఎక్కడ ఎందుకు నష్టం అవుతుంది? మీరు కూడా చర్చా వేదిక పెట్టుండి మీడియా ముందు. దక్షిణ భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు మీడియా ముందు మీరు చర్చా వేదికలాగా పెట్టుకోండి. ప్రజలకు చెప్పండి, ఇగో ఇట్లయితే నష్టం అవుతుంది, ఇట్లయితే లాభం అవుతుంది అనేది. ఇప్పుడు జిల్లాలు విభజించినప్పుడు పాలన వచ్చిందిగా ప్రజల దగ్గరికి. కొన్ని సందర్భాల్లో 300 కిలోమీటర్లు పోవడానికి జిల్లా హెడ్ క్వార్టర్కి పోవాలండి. అక్కడ అధికారులు లేకుంటే 2 రోజులు గెస్ట్ హౌస్లలో ఉండి అధికారులను దొరికించుకొని పని చేయించుకున్నాడు. ఓ వారం పట్టు వాళ్ళకు పోవడానికి రావడానికి. మన జిల్లాలు పునర్విభజన తర్వాత 60 కిలోమీటర్లు రేంజ్లో ఒక హెడ్ క్వార్టర్. అది ఉపయోగపడ్డది కదా, అది ఉపయోగమే కదా. సరే, ఈ ప్రభుత్వం వచ్చినాక తీసేస్తామన్నారు. అది ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, ఊరుకున్నట్టున్నది అంతే. ఏదైనా పునర్విభజన వల్ల లాభమా నష్టమా ప్రజలకు చెప్పుండయా మీరు? ఈ ఎక్స్ వేదికలు ఆ వేదికలు కాదు. ప్రజావేదిక దగ్గరికి రండి, ప్రజావేదిక ముందు చెప్పుండి మీరు ఇట్లా నష్టం అవుతుంది ఈ బిల్ పాస్ అయితే. మీకు ఒకటి దొరికినది అంటే ఎక్స్ వేదికలు ఎందుకు? మేము చెప్పుకోవడానికే తప్ప ప్రజలకు పూర్తి స్థాయిలో మేమేం చెప్పగలుగుతాం? ఒక జర్నలిస్టులుగా మేమేం చెప్తాం? చెప్పలేం కదా. మీరు రండి, లైవ్లు పెట్టుండి, అన్ని ఛానళ్ళు లైవ్ పెడతారు. ప్రజలు మీడియా ముందు వచ్చి చెప్పండి, ఇట్లయితే నష్టం అవుతుంది అని వివరించి చెప్పండి. ఏమన్నా 4 గోడల మధ్యలో కూర్చోవాలి ఎక్స్ వేదికలలో అనుడు తెలియాలి కదా. బీజేపీ ఇట్లా చేస్తుంది, పునర్విభజన మంచిది కాదు, మహిళా రిజర్వేషన్లు మంచివి కావు, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వద్దు, ఇవన్నీ చెప్పండి. మీరు చెప్తే ప్రజాస్పందన వేరే ఉంటుంది. ఒట్టిగా ఎక్స్ వేదికల బెదిరించుడు, ఇది ఫైనల్ వార్నింగ్లు అనుడు, ఇదేనా ఇక మీరు ముఖ్యమంత్రి బాధ్యతలు? ఏమంటారు ప్రేక్షకులారా? ఈ వేదిక మంచిదేనా వీళ్ళకు? ఎక్స్ వేదికలు వీళ్ళకు మంచి చేయవు. నేరుగా ప్రజల దగ్గరికి రండి. మీడియా అనేది ప్రజలకు ప్రభుత్వానికి వారధి లాంటిది. రండి, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు ప్రెస్ మీట్ పెట్టుండి విపులంగా చెప్పుండి. ఊకదంపుడు ఉపన్యాసాలు తిట్టుడు కాదు. లాభమా నష్టమా, ఎట్లా లాభం ఎట్లా నష్టం,
ప్రజలకు వివరించండి. అప్పుడు ప్రజలు తెలుసుకుంటారు, వాళ్ళు ఏది మంచిది ఏది చెడు, అక్కడ జరిగేది మంచిదా కాదా ప్రజలు నిర్ణయించుకుంటారు. దాని ప్రకారం ముందుకు వెళ్దాం. కానీ ఏమున్నా 4 గోడల మధ్యలో ఏసీ రూమ్లో కూర్చోవాలి, ఎక్స్ వేదికలో ఒకటి టైప్ చేయాలి, పంపాలి, గీదే. ఇక ప్రేక్షకులు ఏమంటారు? రాష్ట్రాలలో పునర్విభజన మంచిదా కాదా? అదేవిధంగా పార్లమెంట్ సీట్లు కూడా పునర్విభజన జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. అది మంచిదా కాదా? మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి ఇది ఆస్కారము అనేది కేంద్రం చెప్తున్నది. అది మంచిదా కాదా? దయచేసి మూడు అంశాల మీద, రాష్ట్ర పునర్విభజన, అసెంబ్లీ పునర్విభజనలు, పార్లమెంట్ సీట్ల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు, మూడిటి మీద దయచేసి మా ప్రేక్షకుల్లో మహిళా తల్లులు కూడా ఉన్నారు, మీరు స్పందించండి. నవ యువత ఉంది, యువకులు మీరు స్పందించండి. పెద్ద మనుషులు ఉన్నారు, మోస్ట్ సీనియర్ సిటిజన్స్, మీ అభిప్రాయాన్ని కూడా మాతో వ్యక్తీకరించండి, చెప్పండి. నేను తప్పకుండా మళ్ళీ బులెటిన్లలో మా ప్రేక్షకులు ఈ విధంగా స్పందించారని మేము చెప్పడానికి సిద్ధం. కాబట్టి మీ యొక్క అభిప్రాయం కూడా మాకు కావాలి. కాబట్టి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.